so sorry. Do you understand? Yes. Yeah, my English not good. I know a little. వెల్కమ్ టు వియత్నాం డే 3 వ్లాగ్. ఇక్కడ మేము ఒక బ్యాంబూ ఫ్యాక్టరీకి వచ్చామన్నమాట. అక్కడ బ్యాంబూ నుంచి తీసిన ఫైబర్తో ఏమేమి రెడీ చేస్తారు అనేది మాకు చూపిస్తున్నారు, డిస్ప్లే చేస్తున్నారు. అండ్ అవి ఎంత లైట్ వెయిట్ సాఫ్ట్గా ఉన్నాయి అనేది తిని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. Yeah, this one wearing in the honeymoon. First lady. Easy to open. సో ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోయిన తర్వాత మేము వాళ్ళ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి షాపింగ్ చేయడానికి వెళ్ళామన్నమాట. అక్కడ టవల్స్, హెడ్ టవల్స్, ఇంకా ఫేస్ వాషెస్ రకరకాలుగా ఉన్నాయి. మాకు నచ్చినవి మేము షాప్ చేసుకున్నాం. అండ్ దెన్ మమ్మల్ని ఇంకో ప్లేస్కి తీసుకెళ్తున్నారు. అది బోట్లో ఉంటుంది మా జర్నీ. సో బోట్ ఎక్కగానే మాకు కొంచెం కోకోనట్ వాటర్ అండ్ సమ్ స్వీట్స్ ఇచ్చారు. అవి ఎంజాయ్ చేస్తూ నేచర్ని కూడా ఎంజాయ్ చేస్తూ మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్కి వచ్చేసామన్నమాట. ఇక్కడే నేను మీకు ఒకటి చూపించాలి అనుకున్నాను. ఫస్ట్ టైం లైవ్లో చూసాను, అది మీకు కూడా చూపిస్తాను, చూడండి, ఓకేనా. అండ్ ఇవి షార్ట్స్ అంటే 30 సెకండ్స్ ఉండాలి, ఐ నో, బట్ నేను ఈ వీడియోస్ అన్నీ ఇలా రికార్డ్ చేశాను కాబట్టి లాంగ్ వీడియోస్కి ఫార్మాట్ సెట్ అవ్వట్లేదు. సో అన్ని షార్ట్ వీడియోస్లోనే షేర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ కోకోనట్ ఫ్యాక్టరీకి వచ్చాము. అక్కడ కోకోనట్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండీస్ రెడీ చేస్తున్నారు, అవి చూపించారు. అండ్ సమ్ మోర్ షాపింగ్. తర్వాత ఆ కోకోనట్ మిషనరీని కూడా చూపించారు. అవి చూస్తూ ఉండగా నాకు పొట్ట పెంచుతాం గారు ఒక డిజాస్టర్స్ చూపించారు, అదే మీకు చూపిస్తాను, చూసారు. ఏంటది? స్నేక్ వైనా? రియల్ స్నేకా? అవును, తెలుసుకోలేదు మీకు? స్నేక్ వైన్ ఏంటి తాగుతారు మీరు కూడానే? సో యా, దిస్ వాజ్ ద డిజాస్టర్. నేను మీకు చూపిద్దాం అనుకున్నాను. ఉసిరికాయను ఊరబెట్టుకున్నట్టు స్నేక్ వైన్లో ఊరబెట్టుకుని ఒక మంత్స్ ఆర్ వీక్స్ అలా పెట్టి దాన్ని స్నేక్ వైన్ నేమ్తో తాగుతున్నాను అనమాట. అది చూడంగానే మాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అక్కడికి వచ్చిన టూరిస్ట్స్ కూడా దాన్ని ట్రై చేశారు, వాళ్ళ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అండ్ ఆ స్నేక్స్ని డిఫరెంట్ సైజెస్ ఆఫ్ స్నేక్స్ని ఒక బాటిల్స్లో ప్యాక్ చేసి అవి కూడా సేల్ చేస్తున్నారు అక్కడ. అదంతా చూసి మాకు అంతే, ఇంకా మాటలు లేవు. అండ్ తర్వాత ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాం. దానికి బోట్లో మంచిగా ఎంజాయ్ చేస్తూ, అండ్ అప్పటికి లంచ్ టైం అయిపోయింది. సో లంచ్ చేసి అక్కడికి బయలుదేరుతున్నాం అనమాట. సో మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.